గేమ్ చాలా సింపుల్. ఒక్కొక్కరు ఇక్కడ వచ్చి మీ పార్ట్నర్ ని ఎత్తుకొని వెయిట్ చూడాలి. ఎంత అదృష్టం. ఎంత వెయిట్ ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ వెయిట్ చెప్తే మేము స్క్రీన్ మీద వేస్తాం. అర్థమైంది. తర్వాత వాళ్ళని వెయింగ్ మిషన్ మీద వెయిట్ చూస్తాం. నా తెల్లే రెండిటికి ఒక 3 kgs ప్లస్ ఆర్ మైనస్ ఉంటే మీరు విన్ అయినండి. మీకు డెమో కావాలా? రోహిణి అండ్ తేజు రండి. రండిరా. ఇప్పుడు హీరోయిన్ హీరో గారిని ఎత్తుకొని అప్రాక్సిమేట్ వెయిట్ చెప్పి ఆ మిషన్ మీద పెట్టండి. ఆహా విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం. మరి వాళ్ళు ఆడడానికి ఏ మేము ఎక్కినప్పుడే పోద్ది కదా ఇది. నువ్వు ముందు ఎత్తి వెయిట్ చెప్తా. నేనెందుకు ఎక్కుతా? ఎక్కొద్దు, నువ్వు నన్ను ఎత్తు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. తేజుని ఎత్తుకోవాలనగానే మైండ్ బ్లాక్ అయింది. అక్కడ ఏం అర్థం కావట్లా. కాదు, ఎటు నుంచి ఎత్తుకోవాలరా నేను? నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపల్సేట్ కింద నుంచి వదిలేవా, పై నుంచి వదిలేవా? ఒక నుంచి వెనక్కి తిరుగు. అయ్య బాబోయ్. అది అవదమ్మా. ఫస్ట్ సుహాసిని వచ్చేయండి. మేడం, ఇటు దేనికి అంత స్పీడ్ గా వెళ్ళలేదు. ఆవిడ ఎత్తుకుంటుందంటే ఎగబడుతున్నావేంటి? అమాయకుడిని నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయిరా. అంటే నువ్వు ఎత్తుకోవట్లేదు కదా. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. నువ్వు ఎత్తుకో రోహిణి, చూద్దాం ఆకుని. ఆకు బావా ఏమేం తెలియట్లేదు ఎలా ఎత్తుకోలేదా? అనే ఎవరిది? వాట్ పవర్! స్లోగా. పెట్టేసాడా? మరి ఎంత ఉంటాడు? నీలాగా ఎంత ఉంటాడు? ఏదో తేడాగా ఉందేంటి? నేను చెప్పేస్తా. చెప్పు. 86. అబ్బో మేడం, వీళ్ళకి వీళ్ళ వెయిట్లు అంత కరెక్ట్ గా ఎలా తెలుసు? అంటే నువ్వు ఎత్తుకొని కూడా చెప్పలేదు. నువ్వు చెప్పాలి. నాకేం తెలుసు మేడం, నేను రోజు ఎత్తుకుంటున్నాను ఆయన్ని. నీకు అర్థమవుతుందా? కాదు, నేను మాత్రం రోజు ఎత్తుకుంటానంటే ఇప్పుడు ఎత్తుకోలేకపోయాను. ఏవో ఎవరికి తెలుసు, ఇప్పుడు యాక్ట్ చేసేవేమో. అబ్బా, నాకు అంత కెపాసిటీ లేదమ్మా. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? నెక్స్ట్ బాగి రండి. రారా గజ్జుకు కదా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. గుంట మంచి పొంగు మీద ఉంది. అంటే చాలా సార్లు ఆయన ఎత్తుకున్నారు నన్ను, కాబట్టి ఫస్ట్ టైం నేను ఎత్తుకున్నాను. ఫస్ట్ టైమే బాగా ఎత్తుకున్నారు. అబ్బా, ఎట్లుంటది మరి మనతోని? బాగి అమర్ ఎంత వెయిట్ ఉంటాడు? 80. నాకు ఇప్పటికే డౌట్, అలా ఎలా అంత పర్ఫెక్ట్ గా చెప్తున్నారు? హీరోయిన్స్ ఎప్పుడు పర్ఫెక్ట్, అందుకే. వాడే ఉద్దేశంతో అన్నాడు. మానస్ని ఇలా ఎత్తేయచ్చు. Emotional damage. ఆహా, ఏమి లైఫ్ రా మీది. నేను బతకడం ఎందుకురా, వేస్ట్. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతుంది. ప్లీజ్ తొందరగా కార్ రెడీ చేయండి. అబ్బా, తీరింది అలాగే.